శ్రోతలకు నమస్కారం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఓపెన్ యూనివర్సిటీల విధానం గత దశాబ్ద కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన పిఎస్ అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇప్పుడు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అధ్యయన కేంద్రాలతో విస్తరించడం విశేషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో ప్రొఫెసర్ కె సీతారామారావు గారు తొలి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. వారు పదవీ విరమణ చేశాక మళ్ళీ దాదాపు 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు వీసీ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారులు నిర్వహించారు. అయితే గత మే నెలలో ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 2వ పర్యాయం కూడా ప్రొఫెసర్ సీతారామారావు గారినే వైస్ ఛాన్సలర్గా నియమింపజేయడం మరొక విశేషం. ఈరోజు మన ఆకాశవాణి కేంద్రం స్టూడియోస్కి ప్రొఫెసర్ సీతారామారావు గారు విచ్చేశారు. వారితో ముచ్చటించి 2వ పర్యాయం వీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి విషయంలో, పరిపాలన విషయంలో, బోధన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. నమస్కారం అండి. శ్రోతలందరికీ, వీక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు. సార్, మన దేశంలో ఉన్నత విద్య కోసం చాలా రాష్ట్రాలలో ఈ ఓపెన్ యూనివర్సిటీ వంటి కరస్పాండెన్స్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, దూర విద్య ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే విద్యార్థులకు తమ విద్యను, డిగ్రీని పొందాలంటే పాతకాలంలాగా ఏదో ఒక రెగ్యులర్ యూనివర్సిటీకే వెళ్ళాలి, చదవాలి అనేటువంటి కాకుండా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కరస్పాండెన్స్ కోర్స్ ఉంది, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఉంది. అయితే మరి ఈ యూనివర్సిటీస్లో, ఈ విద్యా విధానంలో అన్నిటిలో సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? దీని కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే మిగతా విధానాలతో, మిగతా విద్యా వ్యవస్థలతో పోలిస్తే ఏ అంశాలలో దీని యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని చూపిస్తుంది, ఏ అంశాలలో ముందంజగా ఉన్నదో తెలియజేస్తారు సార్? తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న అడిగినరు. మీరు అన్నట్టు మన భారతదేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం జరిగిన కృషిలో భాగంగా మనకు మొదట్లో మీరన్న ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ సిస్టము, తర్వాత కరస్పాండెన్స్ స్కోర్ సిస్టము 1960స్లో ఉండేది. ఆ తర్వాత కొఠారి కమిషన్ 1970స్లో వచ్చిన తర్వాత వారు ఈ విధానాన్ని కొనసాగించాలి అని కూడా రికమెండ్ చేయడం జరిగింది. అదే కమిటీ ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు 1982లో మన భారతదేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏపీ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. తదనంతరం 1992లో ఈ విశ్వవిద్యాలయ పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఇది దీని చరిత్ర. అయితే ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ కనుక మీరు తీసుకుంటే, అంటే దీన్ని మనం ఓడిఎల్ సిస్టమ్ అంటున్నాం, మనం ఓపెన్ అండ్ డిస్టాన్స్ లెర్నింగ్ సిస్టమ్. కాబట్టి సార్వత్రిక విద్యా విధానం అన్నా, దూర విద్యా విధానం అన్నా కానీ దాదాపుగా ఒకటే. అయితే మొదలు ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది కూడా కొంత దీన్ని అపహాస్యం చేసినారు, రెడిక్యూల్ చేసినారు, ఎగతాళి చేసినారు. కానీ అదే క్రమంలో రాను ఏమైందంటే దీన్ని రెడిక్యూల్ చేసిన వాళ్ళే అంగీకరించే స్థాయికి వచ్చిండ్రు.
దీని కృషిని అప్రిషియేట్ స్థాయికి వచ్చిండ్రు. అప్రిషియేట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఇవి ఉన్నత విద్యా రంగంలో వీటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. రెగ్యులర్ యూనివర్సిటీస్తో పాటు ఈ విశ్వవిద్యాలయాలు కూడా కొనసాగాలి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన కొత్త నూతనమైన జాతీయ విద్యా విధానంలో కూడా ఈ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓడిఎల్ మోడ్ కూడా వన్ ఆఫ్ ది మోడ్గా ఒక విధానంగా జాతీయ విద్యా విధానం గుర్తించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఉన్నత విద్యా రంగంలో కావచ్చు, పాఠశాల విద్యారంగంలో కావచ్చు, మనకు 3 రకాల టీచింగ్ లెర్నింగ్ విధానాలు ఇప్పుడు మనకు అవపడతా ఉన్నాయి. ఏమిటి అంటే ఒకటేమో ఇన్ క్లాస్ మోడ్ అంటాం దీన్ని మనం. అంటే కన్వెన్షనల్గా సాంప్రదాయకంగా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పే పద్ధతి. దీన్నే మనం ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మోడ్ అంటాం మనం, ఇన్ క్లాస్ మోడ్. రెండవది ఓడిఎల్ మోడ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్. ఓడిఎల్ మోడ్ అంటే మనకు ఈ ఇన్ క్లాస్ ఇంటరాక్షన్తో పాటు మనకు మల్టీమీడియా సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తాం మనం. అంటే ప్రింట్ మీడియా మెటీరియల్, తర్వాత ఆడియో లెసన్స్. ఇప్పుడు మన లెసన్స్ అన్నీ కూడా మనం ఏఆర్ ద్వారా పిల్లలకు మనం ప్రసారం చేస్తూ ఉన్నాం, వింటూ ఉన్నారు, మంచి పేరు వస్తున్నది. అదేవిధంగా టెలివైజ్ లెసన్స్ కూడా, వీడియో లెసన్స్ టెలికాస్ట్ చేస్తాం. తర్వాత ఇంటరాక్షన్ సెషన్స్ పెడతాం. ఇవన్నీ కూడా ఇవి వన్ సైడ్ అన్నట్టు. ఇవి అంటే మనం పెడతాం, వాళ్ళు వింటారు. ఇట్లా కాకుండా ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ సపోర్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్, మూక్స్, ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ ఎవాల్యుయేషన్, ఇది థర్డ్ మోడ్. ఈ 3 మోడ్స్ను కూడా, ఈ 3 విధానాలని, విద్యా విధానాలని కూడా బ్లెండ్ చేసి మనం ఏ కార్యక్రమానికి, ఏ కోర్సుకు, ఏ ప్రోగ్రామ్కు ఏది సూటబుల్ అవుతుందో మనం డిసైడ్ చేసి మనం ఈ డ్యూయల్ మోడ్కు, ట్రిపుల్ మోడ్కు కూడా మనం దాన్ని వినియోగించుకొని ఉన్నత విద్యను మనం వ్యాప్తి చేసే అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మనం, ఈవెన్ రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, ఇవాళ అన్నీ కూడా ఏదో ఒక డ్యూయల్ మోడ్కో ట్రిపుల్ మోడ్కో కన్ఫైన్ అయ్యి వాళ్ళు ఉన్నత విద్యను అందిస్తూ ఉన్నారు. కొంతమంది ఓడిఎల్ మోడ్ అండ్ ఇన్ క్లాస్ 2 కలుపుతున్నారు. కొంతమంది ఇన్ క్లాస్ అండ్ ఆన్లైన్ మోడ్ కలుపుతున్నారు. కొంతమంది ఇక మేమైతే ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీస్ ఇప్పుడు 3 కూడా బ్లెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇన్ క్లాస్, ఓడిఎల్ అండ్ ఆన్లైన్ మోడ్. ఇక చూడండి మేము ఎంత ఎఫెక్టివ్గా ఉంటాము. కాబట్టి వాళ్ళ అందరూ, అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇప్పుడు ఓడిఎల్ మోడ్ను తప్పనిసరిగా అంగీకరించి అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితికి ఇవాళ మనం వచ్చినాం. ఒక రకంగా కరోనా దీన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడ్డదని నేను భావిస్తూ ఉన్నా. సరే, కరోనా వల్ల చాలా నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, కానీ విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా ఈ ఐటీ ఇనిషియేటివ్కు తొందరగా మారి వాళ్ళ పనిని, సామర్థ్యాన్ని పెంచుకోగలిగే అవకాశం మనకు దీనివల్ల లభించింది. ఆ రకంగా రేపు భవిష్యత్తులో ఈ బ్లెండెడ్ మోడ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ టీచింగ్, లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్ will be definitely stabilized, and it has to be used by all higher education institutions. There is no option. Now we have come to that stage. చాలా కూలంకషంగా మీరు చెప్పారండి, బాగుంది సార్. అయితే మీరు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మొదటి తడవ పనిచేశారు కదా? అవును. అప్పుడు ఉన్నప్పుడు, అంటే వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు, బోధనాపరంగా, పరిపాలనా పరంగా మీరు చేసినటువంటి కృషి, కంట్రిబ్యూషన్ ఒక్కసారి చిన్నగా శ్రోతలకి వివరించండి సార్. తప్పకుండా. చాలా క్లుప్తంగా ఈ విషయం చెప్తా. నేను లాస్ట్ టర్మ్లో నేను 2016 జూలై నుండి 2019 జూలై దాకా నేను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి
వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. అది నాకు ప్రభుత్వం కల్పించిన అవకాశం, అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపు కూడా తప్పకుండా. కాబట్టి మాకు అంతకుముందు నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు నేను దూర విద్యా కేంద్రంలో, మీరు కూడా అక్కడ ఉంటుంది, మీకు కూడా తెలుసు, ఈ దూర విద్యా కేంద్రంలో నేను జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన. నేను ఆ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం నాకు ఓపెన్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసినప్పుడు చాలా అక్కడికి వచ్చింది నాకు. కాబట్టి నేను వచ్చినాక కొన్ని నూతనమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటికే మనకు ఓపెన్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యి 37 సంవత్సరాలు అయిపోయింది. 37 సంవత్సరాల కింద ప్రొఫెసర్ రామరెడ్డి గారు ప్రథమ వైస్ ఛాన్సలర్గా ఆయన ప్రవేశపెట్టిన పద్ధతులు, తర్వాత విధానాలు, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఆయన చేసిండు. కానీ మారుతున్న కాలానికి వచ్చే వరకు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సారు కాలం నాటికి ఇప్పటికీ మీకు టెక్నాలజీ చేంజ్ చాలా వచ్చింది. విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఐసీటీ ఇనిషియేటివ్స్ కూడా విపరీతంగా పెరిగినాయి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అప్పుడు సార్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియా, ఆడియో లెసన్స్, రేడియో, ఇంకా టీవీ కూడా పూర్తిగా రాలే, అప్పుడప్పుడే టీవీ వచ్చింది. ఆ తర్వాత మనకు ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు మొత్తం పరిస్థితి మారింది. కాబట్టి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మళ్ళీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్కి ఎంత పని ఉన్నది, ఇప్పుడు నాకు అంత పని ఉన్నది, అంత పని బర్డెన్ నా మీద వచ్చిందని నేను భావించిన. ఎందుకంటే మొత్తం మారింది, కొత్త పద్ధతులకు మనం మారాలి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొనే చాలా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని ప్రతిపాదించి దాన్ని అమలు చేసి ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ కూడా చేయడం జరిగింది. 3 సంవత్సరాలు సెమిస్టరైజేషన్ అండ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇప్పుడు అదొకటి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. నౌ అవర్ BA, BSc అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ రెగ్యులర్ యూనివర్సిటీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ఈ డిగ్రీలు వేటికి తక్కువ కాదు, అన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చే డిగ్రీలకు ఈ డిగ్రీలు కూడా సమానమే అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం సార్, విద్యార్థుల పక్షాన మీరు ఇప్పుడు ఒక సందేహం, చాయిస్ బేస్డ్ అంటే రెగ్యులర్ యూనివర్సిటీలో నిజంగా సెమిస్టర్ వైసే ఉంటుంది. అవును. ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ అంటే వాళ్ళు ఏదో పని చేసుకున్న వాళ్ళకి వెసులుబాటుగా ఉండి ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవాలి కోర్స్ అనేటువంటి భావనతో జాయిన్ అవుతారు కదా. మీరు కంప్లీట్గా ఒక సెమిస్టర్లోనే కంప్లీట్ చేయాలనుకుంటే మరి వాళ్ళపైన మీకు ఆ ఫెసిలిటీ అట్లే ఉంచడం మేము మార్చలే. అది ఇప్పుడు 3 ఏళ్ళు చేసి 6 సెమిస్టర్ల బదులు వాడు 12 సెమిస్టర్లో చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఎప్పుడు తీసేయలేము మేము, ఆ ఫ్లెక్సిబిలిటీ అట్లే ఉంచడం తప్పకుండా చేయాలని. ఇంకా ముందు మేము ఏం చేస్తున్నాం అంటే మల్టీ ఎంట్రీ, మల్టీ ఎగ్జిట్ సిస్టమ్ కూడా తీసుకోరాబోతున్నాం. చాలా బాగుంటుంది. మల్టీ ఎంట్రీ అంటే ఫస్ట్ ఇయర్లో చదివి డ్రాప్ అయితే సర్టిఫికేట్ ఇస్తాం సార్, మళ్ళీ తర్వాత అవే క్రెడిట్స్ను తీసుకొచ్చి సెకండ్ ఇయర్లో జాయిన్ అయితే యూ విల్ బి గివెన్ డిప్లొమా. తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్లో జాయిన్ అయితే అడ్వాన్స్డ్ డిప్లొమా. అంటే ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో మీకు ముందు ఏ ఓపెన్ యూనివర్సిటీలో సెమిస్టర్ లేకుండా సార్? లేదండి సార్, అంటారా? వీఆర్ ది ఫస్ట్ యూనివర్సిటీ. Yes, we are the first university again introduced to CBCS system. అదొకటి. రెండవది ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్లో డిజిటల్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టినాం. అంటే మీరు ఆన్సర్ స్క్రిప్ట్స్ స్పైన్ కట్ చేయకుండా, పేపర్లు తీసేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా స్కాన్ చేసి లోడ్ చేసి డైరెక్ట్గా ఎగ్జామినర్లకు పంపిస్తాం. దానివల్ల ఏమవుతుంది, మీకు చాలా ఖర్చు 40% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎగ్జామినేషన్ మీద తగ్గింది. ఎందుకంటే స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు, ది హ్యూమన్ ఎర్రర్స్ అవన్నీ పోయినాయి, కోడింగ్ పోయింది, అంత కంప్యూటరైజ్డ్. స్పీడ్ పెరిగింది, వాల్యుయేషన్లో రిజల్ట్స్ తొందరగా ఇవ్వగలుగుతున్నాం. సరే, కరోనా వల్ల లేట్ అయింది అనుకోండి, అది వేరే విషయం. గతంలో స్పాట్ వాల్యుయేషన్ వాళ్ళు రావడం పోవడం పెద్ద కథ, అది అంత లేదు. ఇప్పుడు ఏం లేవు, కథ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్. కంప్యూటర్లో పేపర్లు వస్తాయి, ఎవరోకి పోతాయి. మధ్యలో ఆ వాల్యూ ఎగ్జామినర్ కనుక సగం చేసి అక్కడ ఇడిచిపెట్టిపోయింది అనుకో, ఆ టైంలో చేయకపోతే ఆ పేపర్లు ఇంకోటి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆటోమేటిక్గా. చాలా అడ్వాన్స్డ్ తీసుకొచ్చినాం. ఇవే కాకుండా మేము తర్వాత
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్ను పెట్టాం. దాంతో మాకు ఎనర్జీ సేవ్, కరెంటు బిల్లులు సేవ్ అయినాయి. అట్లా నెలకు 5 లక్షల రూపాయల కరెంటు బిల్లు మేము సేవ్ చేస్తున్నాం ఇవాళ. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా మన తెలంగాణ మహనీయులు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క మెమోరియల్గా లెక్చర్స్ను స్టార్ట్ చేసిన పివి నరసింహరావు, జయశంకర్ గారు, కాళోజీ గారు, తర్వాత రామరెడ్డి సారు, తర్వాత బషీరుద్దీన్ గారు, వీళ్ళందరి పేరు మీద లెక్చర్స్, మెమోరియల్ లెక్చర్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం జరుపుతా ఉన్నాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఆ రకంగా పర్ఫార్మెన్స్ వైజ్ కనుక చూస్తే అవర్ యూనివర్సిటీ వాజ్ రేటెడ్ ఫస్ట్ ఇన్ ది రిపోర్ట్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మేబీ దట్ వాజ్ ది రీజన్ ఫర్ గివింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు మీ. ఐ డోంట్ నో. బాగుంది సార్. అయితే పరిపాలనకు సంబంధించి ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలు 2 అయ్యాయి కదా. అవును. మరి యూనివర్సిటీ ఏమో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యయన కేంద్రాలు మీరు నిర్వహిస్తున్నారు. అవును. పరిపాలనా పరంగా కానీ బోధనా పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ మరో ప్రధాన శాఖను, అంటే ఉపశాఖగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ఉపశాఖను ఏర్పాటు చేసే అవకాశాలు మీ పరిధిలో ఇంతవరకు ఉన్నాయి లేదా? అసలు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక యూనివర్సిటీ, తెలంగాణకు ఒక అంబేద్కర్ యూనివర్సిటీ అనేటువంటి అంశాలు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయా అని. సరే, అయితే ఇప్పుడు మీకు ఇది తెలిసిన విషయమే. రాష్ట్రం విభజించబడ్డ తర్వాత సార్ బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని విద్యా సంస్థల్ని 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జ్యూరిడిక్షన్ ఉన్న విశ్వవిద్యాలయాలు దాని కిందకి వచ్చినాయి. అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, సరే ఇప్పుడు అయిపోయింది అనుకోండి. తర్వాత తెలుగు యూనివర్సిటీ, తర్వాత మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇవన్నీ ఉండే. తర్వాత వెటర్నరీ యూనివర్సిటీస్ అవన్నీ ఉండే, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ టక్కటక్క వాళ్ళు పెట్టేసుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీ మాత్రం వాళ్ళు పెట్టలేరు. అయితే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనకున్న కండిషన్ ఏమిటంటే, ఉద్యోగస్తులు ఎక్కడో వాళ్ళు అక్కడే ఉంటారు, స్థిరాస్తులు ఎక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న మిగిలిపోయిన ఉద్యోగస్తులకు ఏపీ గవర్నమెంట్ శాలరీస్ పే చేస్తుంది, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు మన గవర్నమెంట్ పే చేస్తుంది అనేది అండర్స్టాండింగ్ కండిషన్. ఆ తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు మనకు 2 రాష్ట్రాల్లో 180 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. మన దగ్గర 10 రీజనల్ సెంటర్లు ఉన్నాయి. మిగతా 21లో 11, 9 అక్కడ ఉన్నాయి. మొత్తం 23 రీజనల్ సెంటర్స్లో మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర 13, అక్కడ 9 ఉన్నట్టున్నాయి. అట్లా రీజనల్ సెంటర్స్లో ఉన్న ఉద్యోగస్తులకు కూడా అక్కడ వాళ్ళే. ఆ మధ్యలో ఒకసారి ఏపీ గవర్నమెంట్ ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది టు లుక్ ఆఫ్టర్ దీస్ ప్రాబ్లమ్స్, శాలరీస్, పేమెంట్స్, ఈ వ్యవహారాలన్నీ. శాలరీస్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం స్టూడెంట్ ఫీజు మనం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాం కాబట్టి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనం 10 ఏళ్ల పాటు ఏపీ గవర్నమెంట్ కూడా మనం సర్వీస్ ప్రొవైడింగ్ ఇవ్వాలి. కాబట్టి మన సర్వీస్ ప్రొవైడింగ్ ఏజెన్సీ కింద మనల్ని గుర్తించారు కాబట్టి వాళ్లకు 2024 దాకా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాత మన సర్వీస్ వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు ఒక సపరేట్గా ఓపెన్ యూనివర్సిటీ పెట్టుకుంటారా, లేదా మీరన్నట్టు అక్కడ ఒక సబ్ యూనిట్ పెట్టి మన కంట్రోల్ తీసుకొని మన ద్వారా సర్వీస్ తీసుకుంటారా, ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశాలు. కాబట్టి ఇవి మన పరిధిలో లేవు. ఇదంతా ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి అది వాటి వల్ల, ఆ సమస్యల వల్ల విద్యార్థులు బలిపశువులు కాదు. అస్సలు కాలే. ఒక్కటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను కొత్తగా వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నేను మొట్టమొదటి విడిది చేసింది విశాఖపట్నం, తిరుపతి. ఎందుకంటే మన మీద నమ్మకం పోవద్దు వాళ్ళకు. అందుకోసమే అక్కడికి పోయి అందరికి కోఆర్డినేటర్స్ను పిలిపించి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్స్ని పిలిపించి, అకాడమిక్ కౌన్సిలర్స్ పిలిపించి, విద్యార్థులను పిలిపించి, రాష్ట్ర విభజన అయింది కాబట్టి మీ మీద పక్షపాత దృష్టి ఉండదు, మా పిల్లలకి ఎంత సర్వీస్ చేస్తున్నామో మీకంతా కూడా మా సర్వీస్ మేము ఇస్తాము, హామీ ఇస్తున్నా నేను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అదే విధంగా ఇచ్చినాం. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఇచ్చినామో అక్కడ అవే ఫెసిలిటీస్. ఇక్కడ ఖైదీలకు ఉచిత విద్య ఇస్తే అక్కడ ఖైదీలకు కూడా ఉచిత విద్య ఇచ్చినాం. కాబట్టి ఈ విషయంలో మార్పు లేకుండా మనం నిష్పక్షపాతంగా, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, we have provided services
టు ఆల్ లర్నర్స్ ఆఫ్ బోత్ దిస్ తెలుగు స్టేట్స్. అయితే సార్ ఇప్పుడు మీరు రెండవ విడత వీసీ అయ్యారు కదా, ఇప్పుడు తక్షణం మీ ముందున్నటువంటి ప్రధానమైన అంశాలు ఏం చేయదలుచుకున్నారు? దాదాపు ఒక నెల అయిందనుకుంటాను మీరు. నిన్నటికి నెల. ఇప్పుడు అంటే మీకు ఒక విజన్, ఒక దర్శనం అనేది ఉంటుంది కదా, మీ దృష్టిలో ప్రస్తుతం ఏ అంశాలను విద్యా పైన, ప్రవేశాలపైన, పరీక్షలపైన, తర్వాత సిబ్బంది నియామకాలపైన, సాంకేతిక సమస్యలు, వాటి గురించి కొంత క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా, మంచి ప్రశ్న వేసిండ్రు. అయితే నేను మొదటి టర్మ్లో ఏవైతే కార్యక్రమాలు చేపట్టి కొంత అసంపూర్ణంగా మిగిలిపోయినాయో ఆ కార్యక్రమాలని కొనసాగించాలనే ఒక లక్ష్యంతో రావడం జరిగింది. ఒక ఏడాది క్రితం నుండే మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తే నేనేం చేయాలనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసిన, ఒక ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఒక 14 పాయింట్లతోటి డిస్కషన్ పాయింట్స్ ఫర్ ప్రిపేరింగ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ యాక్షన్ ప్లాన్ ఫర్ BRAOU ఫర్ 3 years టు ఇంప్లిమెంట్. దాంట్లో కొన్ని ప్రధానమైనవి చెప్తా, అన్ని 14 చెప్పడానికి టైం ఉండకపోవచ్చు. ప్రధానమైనవి ఏమిటాయి అంటే, ఇప్పుడు మనకు UGC రెగ్యులేషన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ టెస్ట్ను తీసేసారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ లేదు, మేము కూడా డ్రాప్ చేసినాం. కారణం ఏమిటి అంటే డిగ్రీ కోర్సులక డిగ్రీ పీజీకి ఎప్పుడూ లేదు. పీజీకి ఓన్లీ గ్రాడ్యుయేట్స్నే తీసుకున్నాం. ఏ విద్యార్హత లేకుండా ప్రవేశించి ఇప్పుడు అది లేదు. ఎందుకు లేదు అంటే UGC లేటెస్ట్ రెగ్యులేషన్స్ 2017లో ఒక కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం ఈ నాన్ ఫార్మల్ స్ట్రీమ్, మీరన్న ఏ విద్యార్హత లేని వాళ్లకు ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం. ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే, కొత్తగా ఓపెన్ యూనివర్సిటీస్ మన భారతదేశంలో పెట్టిన కాలంలో, అప్పుడు మన ఏపీలో కావచ్చు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఈ విశ్వవిద్యాలయాలు పెట్టినప్పుడు అప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ లేదు. అంటే పాఠశాల విద్య స్థాయిలో +2 లెవెల్ దాకా ఈ నాన్ ఫార్మల్ స్ట్రీమ్ను అడ్రస్ చేయడానికి ఆల్రెడీ అక్కడ మనకు నేషనల్ ఓపెన్ స్కూల్ వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఓపెన్ స్కూల్స్ కూడా వచ్చినాయి. కాబట్టి వై టు టేక్ దట్ బర్డన్ బై ఓపెన్ యూనివర్సిటీస్ అనేది ఒక పాయింట్. ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని దానివల్ల కూడా మీకు చాలా ఈ నాన్ ఫార్మల్ స్ట్రీమ్ స్టూడెంట్స్ని తీసుకోవడంలో కొంత మిస్యూజింగు కూడా జరిగింది. మిస్యూజు, అబ్యూజు, లేకపోతే కొంత స్టాండర్డ్స్ దాని ఏమంటాం ప్రమాణాలు పాటించడంలో కొంత అలసత్వం అటువంటివి జరిగినాయి. కాబట్టే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సిస్టమ్ను తీసిపడేసారు. ఇప్పుడు మనం నాన్ ఫార్మల్ స్ట్రీమ్ని తీసుకుంటే మనకు ఫస్ట్ UGC మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. రెగ్యులేషన్స్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ రెగ్యులేషన్. ఇట్స్ ఎ మ్యాండేటరీ. కాబట్టి వీ కెనాట్ అవాయిడ్. అయితే ఇంకొక కూడా మనం గమనించాలి, మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గత 5-6 సంవత్సరాల నుండి ఈ నాన్ ఫార్మల్ స్ట్రీమ్ నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య మనకు పడిపోతున్నది. ఒకప్పుడు 40,000 రాసేది ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు ఎంత కొట్టుకొని 2 సార్లు ఈటీ పెట్టినా కానీ 12,000, 13,000 కంటే ఎక్కువ రాస్తలేరు. చాలా పడిపోయింది, మోర్ దాన్ 50% పడిపోయింది. కాబట్టి ఒక పక్కనే రెగ్యులేషన్ వచ్చింది, ఇంకో పక్క గిరాకీ లేదు. ఎందుకు అనవసరంగా అని మేము కూడా తీసేసినాం. ఇక ఖచ్చితంగా ఆ రకంగా మేము ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, ఏది నాన్ ఫార్మల్ స్ట్రీమ్ ద్వారా వచ్చే విద్యార్థుల యొక్క అంతరాన్ని మేము పూరించుకోవడానికి ఇప్పుడు మేము పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ డ్రైవ్ తీసుకోబోతున్నాం. మనం విద్యార్థుల అడ్మిషన్స్ను పెంచుకోవడానికి మాది ఫస్ట్ ప్రయారిటీ, టాప్ మోస్ట్ టార్గెట్. దానికోసం మేము కేవలం పబ్లిసిటీ కార్యక్రమాలే కాకుండా మేము సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా, తర్వాత ఇతర సాధనాల ద్వారా, తర్వాత రీచింగ్ ది అన్రీచ్డ్ అనే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ అన్రీచబుల్ కేటగిరీస్ ఎవరు, ఇన్ఫార్మల్ వర్కర్సు, ఫ్యామిలీ గృహిణులు, హౌస్ మేకర్స్,
తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి. సార్ ఎంప్లాయీస్, తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీసు, ఇట్లా ఇట్లా చాలా రకాల కేటగిరీస్. ఈ కేటగిరీస్ని అందరినీ కూడా ఎట్లా మేము రీచ్ కావాలి అనే ఒక వ్యూహం, ఒక ప్రణాళిక కూడా మేము తయారు చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా మేము వి విల్ డెఫినెట్లీ వి విల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ అడ్మిషన్స్ ఫస్ట్. ఇది నెంబర్ 1. దీని తర్వాత మా కార్యక్రమం ఇంకోటి ఏమిటాయా అంటే నాక్ అక్రెడిటేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఓపెన్ యూనివర్సిటీస్, ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు నాక్ పాలసీ ఫార్ములేషన్, అక్రిడిటేషన్ పాలసీ ఫార్ములేట్ చేయడంలో కూడా నేను కూడా నా మొదటి టర్మ్లో ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో మెంబర్గా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు మొట్టమొదలు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు నాక్ అక్రిడిటేషన్ పోయినరు. ఆ టీంలో కూడా నేను మెంబర్ని. వాళ్ళకి A++ గ్రేడ్ వచ్చింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అక్రిడిటేషన్ చేయించుకున్నారు. వాళ్ళ ఆ కమిటీలో కూడా నేను మెంబర్ని. వాళ్ళకి A గ్రేడ్ వచ్చింది. కాబట్టి మనం కూడా ఒక సంవత్సరం లోపల మనం సీరియస్గా మన సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకొని కృషి చేసి మనం కనుక నాక్ అక్రిడిటేషన్ పోతే మనకు కూడా ఖచ్చితంగా A లేదా A+ గ్రేడ్ వస్తుందని నా విశ్వాసం, నా నమ్మకం. అదొకటి. దానికోసం అవసరమైన ప్రణాళిక రూపొందించుకున్నాం. దానికోసం నాక్ అక్రిడిటేషన్ పోతాం, ఖచ్చితంగా A గ్రేడ్ను సాధిస్తాం. A+ అనేది అనుకుంటారు, A కూడా కాదు, A+ సాధిస్తాం. సాధించి దానివల్ల వచ్చే లాభం ఏంటిదా అంటే మనకు ఒకటి అకాడమిక్ అటానమీ టు ఇంట్రడ్యూస్ వేరియస్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. రెగ్యులర్ యూనివర్సిటీస్కి ఎంత స్వేచ్ఛ ఉంటుందో వాళ్ళ స్వతహాగా ఈ ఎడ్యుకేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు కూడా అంతే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. రూసా ద్వారా కానీ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఫండింగ్ ఏజెన్సీల ద్వారా మన గ్రేడ్ని బట్టే మనకు ఫండ్స్ వస్తాయి. కాబట్టి అది కంపల్సరీ, అది మ్యాండేటరీ. ఇది కూడా మా టార్గెట్లో ఉన్నది. దాని ప్రకారం మేము పోతాం. ఇక మీరన్న ఇంకో పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనం మొదలే చెప్పుకున్నాం మన సంభాషణలో ఏమిటి అంటే బ్లెండెడ్ అప్రోచ్ టువర్డ్స్ టీచింగ్, లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్. బ్లెండెడ్ అప్రోచ్ అంటే ఏమన్నాం, మిక్సింగ్ ఆఫ్ 3 మోడ్స్ ప్రాపర్లీ, హౌ ఇట్ ఈజ్ సూటబుల్ టు డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. మనం అన్న ఇన్ క్లాస్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మోడ్ కావచ్చు, ఓడిఎల్ మోడ్ కావచ్చు, మూడవది ఆన్లైన్ మోడ్ కావచ్చు, సపోర్టెడ్ బై ది ఇంటర్నెట్. అట్లనే ఇప్పుడు మేము 3rd మోడ్ను డెవలప్ చేయడానికి మేము ఫోకస్ చేస్తున్నాం. దానికి అనుకూలంగా సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఆర్ సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, COLE ఒకటి మేము స్థాపించబోతున్నాం. దానిలో భాగంగానే మన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి OERs, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ముఖ్యంగా స్వయంప్రభ, తర్వాత ఇతర ఈ OER రిసోర్సెస్ నుంచి మనం పాఠాలు మన సిలబస్కు, మన కోర్సెస్కి ఏవి సూటబుల్ అయితే అవి తీసుకొని వాటికి అనుకూలంగా మనం కూడా అవసరమైతే ఇంకా కొన్ని మా ఉపాధ్యాయులని, అధ్యాపకులను ఎంకరేజ్ చేసి మూక్స్ రాయించి ఆన్లైన్ ద్వారా కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ను ప్రవేశపెట్టి వాటిని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు ఈ డిజిటల్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ని కూడా స్ట్రెంథెన్ చేసి వి విల్ ఎక్స్టెండ్ దట్ సిస్టమ్ టు ఆల్ కోర్సెస్ అండ్ ఎవాల్యుయేషన్. తర్వాత ఆన్లైన్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ కూడా ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ లాగా, ఒక ప్లాన్ లాగా ఈ 3 సంవత్సరాల్లో అమలు చేయాలనేది నా దృష్టి, నా ప్లాన్, నా విజన్గానే మీకు అందరికీ, మన శ్రోతలకు, BRAOU విద్యార్థులకు అందరికీ కూడా తెలియజేయాలని నా ఉద్దేశం. అయితే ఒకటి సార్, ఆన్లైన్ ద్వారా మీరు మరింత పటిష్టంగా ఈ బోధనను అందించడానికి కృషి చేస్తున్నప్పుడు అవును, సాంకేతికత చాలా అవసరం సార్. అవును. మరి ఆ సాంకేతిక పరిజ్ఞానం కోసం అలాంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మా రిసోర్సెస్ కాకుండా
ఈ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి అవసరమైన అంతర్జాతీయ జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయి కొన్ని. సార్ వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తారు మనకు. ముఖ్యంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, తర్వాత సెమ్కా అన్నది కోల్ వాళ్ళది, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ మీడియా ఫర్ ఏషియన్ కంట్రీస్ అని, వాళ్ళు కూడా మనకు ఈ ఫ్రీగా సర్వీస్ ఇస్తారు. తర్వాత అంతేకాకుండా దానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ స్ట్రెంథనింగు, తర్వాత ల్యాన్ సిస్టమ్ను చేయడం, దానికి అనుకూలమైన ఆఫీస్ సిస్టమ్ను డెవలప్ చేయడం, దాంతోపాటు స్కిల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్కు అవసరమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఫ్రేమ్వర్క్ను దృష్టిలో పెట్టుకొని స్కిల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైన సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ను కూడా ప్రవేశపెడతాం. దానికి అనుకూలంగా దానికి అవసరరీత్యా మేము సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ క్యారియర్ ప్లానింగ్ అనే ఒక సెంటర్ కూడా పోయిన టర్మ్లోనే స్టార్ట్ చేసినాం. దాన్ని కూడా స్ట్రెంథెన్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని పోయి ఒక ఏడాది నదిలో 1.5 yearలో ఖచ్చితంగా NAAC అక్రిడిటేషన్ పోయి గ్రేడ్ తెచ్చుకుంటామనే పద్ధతిలో మేము ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. ఒకప్పుడు సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటే సంప్రదాయంగా మనం అధ్యయనం చేసే BA, BSc, BCom, MA, MSc, MCom అనేది అందరికి తెలిసిన విషయం. కానీ ఆ తర్వాత మీరు టెక్నికల్ కూడా చాలా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా, అంటే ఈ తరానికి అవసరమైనటువంటి అంశాలను కూడా మీరు ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో బహుశా ఇంజనీరింగ్ కోర్స్ లాంటివి కూడా మెల్లిమెల్లిగా అంటే పాలిటెక్నిక్ లెవెల్లో కానీ ITI లెవెల్లో కానీ ప్రవేశపెట్టడానికి ఏమైనా అవసరం ఉంటుందండి? అది ఇప్పుడు మనకు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈ టెక్నికల్ కోర్సెస్, లీగల్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్, అగ్రికల్చర్ కోర్స్ అన్నిటికి కూడా ఎట్లా చేయగలం అనే దాని మీద ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు దాని మీద. కానీ కొంతవరకు సర్టిఫికెట్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేషన్లో అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మెడికల్ కనీసం డిప్లొమా స్థాయిలో ఆ లెవెల్లో చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తేనే అనుకుంటున్నాం. ఆ దిశలో కూడా కొంత ఆలోచన జరుగుతున్నది. అది కూడా ముందుకు పోతుందని నేను భావిస్తా ఉన్నాను. సార్వత్రిక విద్య పేద విద్యార్థులకు, ఇంకా OBC పేద విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఫీజు రాయిలు అందిస్తుంది సార్? ఫీజులో రాయితీలు అవును. రెగ్యులర్ కాలేజీలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఉంది. అదే ఓపెన్ యూనివర్సిటీ వీళ్ళకు లేదు. వాళ్ళందరూ అక్కడ ఎంప్లాయీస్ పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదనేది ప్రభుత్వం యొక్క దృష్టి. కానీ SC ST కూడా ఉంటారు, అందులో ఉంటారు. అయితే SC ST పిల్లలకు, ముఖ్యంగా OBCలు, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు కూడా మేము ఇవ్వమని ప్రపోజల్ పెట్టినాం. మా దగ్గర ఉన్న వాళ్ళకు కనీసం ఒక 6 కోట్ల రూపాయలు అవసరం పడతాయి ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తే. గత సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మేము వాళ్ళ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తీసుకొని పోయి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. అదొకటి. ఇక రెండోది, మేమే చాలామందికి ఫీజు రాయితీలు ఇచ్చినాం యూనివర్సిటీ తరఫున. ఖైదీలకు ఉచిత విద్య, తర్వాత మరీ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ జిల్లాలో ఉన్నటువంటి స్త్రీలు, మహిళలు ఎవరంటే ఈ జోగినిలు లాంటి వాళ్ళని చూసినారు వాళ్లకు, తర్వాత ముఖ్యంగా ఈ పాకీ పని మోచి చేసిన వాళ్లకు, ఇటువంటి వాళ్ళకు కూడా ఫీజు రాయితీలు ఇచ్చినాం. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ రాయితీలు ఇస్తున్నాం. మేము ఈ స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి రేపు భవిష్యత్తులో పిల్లలకు ఈ ఆన్లైన్ లెర్నింగ్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిజిటల్ డివైడ్ను రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పిల్లలు ఈ
చదువుకునే విధంగా వాళ్లకు నోట్బుక్స్ నోట్ ప్యాడ్స్ కూడా ఇవ్వాలని కూడా ఒక ఆలోచన ఉన్నది. ఆ విధంగా కూడా విద్యార్థులకు సహాయం చేద్దామనే కోరిక మనసులో ఉన్నది. సరే, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. అది కూడా ఒక ఆలోచన చేస్తాం తప్పకుండా అని మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా. కరోనా కారణంగా సార్ ముఖ్యంగా అన్ని రంగాలు దెబ్బతిన్నట్టు విద్యారంగం కూడా చాలా దెబ్బతింది. అవును, విద్యాబోధన దాదాపు పాలన కూడా స్తంభించింది అని చెప్పాలి. అవును. అయితే విద్యార్థులకు కాలం చాలా విలువైంది కాబట్టి కరోనా వల్ల ఆ అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఈ 2019 విద్యా సంవత్సరం 2019-2020కి కానీ 2020-21కి కానీ అవును వివిధ కారణాల వల్ల పరీక్షలు రాయలేనటువంటి వారికి లేదా ఒక సంవత్సరంతో వారికి ఆ పరిమితి ఉంటుంది కదా, 5 సంవత్సరాల అడ్మిషన్ అయిపోయిన మళ్ళీ రీఅడ్మిషన్ ఫీజు కట్టాలి అన్నటువంటి కొన్ని ఆంక్షలు ఉంటాయి కదా, అలాంటి విషయంలో మీరు ఏమన్నా రాయితీలు ఇస్తున్నారా? వారికి ఒక సానుభూతితో వాళ్ళను ఎక్స్టెండ్ చేస్తున్నారా? ఒకవేళ ఇంటర్నల్ మార్క్స్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ ఇంటర్నల్ మార్క్స్తోనే పాస్ చేశారు. అలాగే యూనివర్సిటీ వార్షిక పరీక్షలకు కూడా మీరు ఏమైనా ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా పాస్ చేస్తున్నారా? అట్లా చేసే అవకాశం మా దగ్గర లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నత విద్య అంతా కూడా మనకు రాజ్యాంగం ప్రకారం కాంకరెంట్ లిస్ట్లో పోతుంది. కాబట్టి అక్కడ యూజీసీ పాలసీ, యూజీసీ రెగ్యులేషన్స్, యూజీసీ నామ్స్ ప్రకారమే మేము పోవాలి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ పీజీ ప్రోగ్రామ్స్ కానీ. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళకు మాత్రం మిగతా ఇయర్స్ మాత్రం ఎగ్జామినేషన్స్ లేట్గా పెట్టినా మంచిదే, కానీ అకాడమిక్ ఇయర్ మాత్రం లాస్ కాకుండా చూస్తూ మేము ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతాం. సరే, కొంత ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సిలబస్ తగ్గిస్తామా, క్వశ్చన్ పేపర్ మోడల్ని ఏమైనా మారుస్తామా, అది చేయవచ్చు. అది చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎగ్జామినేషన్కు లేట్ అయినా కానీ 2 సార్లు ఫీజులు కట్టి అట్లా లేదు, అటువంటి లేదు, అందరికీ కూడా ఇస్తాం. అది ఒకటి నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎగ్జామినేషన్స్లో కూడా మేము ఈ క్లాసెస్ కండక్ట్ చేయడంలో మాత్రం మేము ఎప్పుడు కూడా వెనకబడలే. ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీస్కి మొదటి నుంచి మనకి పాత ఓడిఎల్ మోడ్ ఉంది కదా మనకు, అది మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి అది ఉపయోగపడ్డది. ఇప్పుడు కూడా ఎట్లయితే రెగ్యులర్ యూనివర్సిటీస్, రెగ్యులర్ కాలేజెస్ ఆన్లైన్ క్లాసులు పెట్టినాయో అట్లే మేము కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఈ మన ఇన్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ని ఒక 50% అప్పుడు కరోనా రాకముందు పెట్టినాం. మిగతా 50% ఇప్పుడు ఇన్ క్లాస్ రూమ్ తీసేసి టోటల్గా ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టినాం. ఆ రకంగా విద్యా సంవత్సరం మాత్రం నష్టం జరగలేదు. కానీ ఎగ్జామినేషన్స్ లేట్ అయినాయి. ఆ లేట్ అయిన ఎగ్జామ్స్ మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం, అటు కేంద్ర ప్రభుత్వం సూచించే సూచనల ప్రకారం పరీక్షలు నిర్వహించి త్వరలోనే వాళ్ళని ఒక మళ్ళీ ఒక నార్మల్కి తీసుకొస్తామని కూడా మేము దాని అవసరమైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. బాగుంది సార్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2వ పర్యాయం మళ్ళీ మీరు ఉపకులపతిగా నియమితులైన తర్వాత మళ్ళీ ఈ 3 సంవత్సరాల కాలానికి గత కాలం నుంచి ఒక వంతెనలాగా భవిష్యత్తుకు చేరడానికి ఒక స్పష్టమైన లక్ష్యాలు, ఒక స్పష్టమైన ఆలోచనతో మీరు అన్ని విషయాలు మీరు శ్రోతలకు మనవి చేశారు. మరి మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆశయాలు పాలనాపరంగా, బోధనాపరంగా కూడా విజయవంతం కావాలని తొలినాళ్ళ నుంచి ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి, ఆకాశవాణికి చాలా అనుబంధం ఉంది. ఎంచేత మీ పాఠాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతున్నాయి కాబట్టి మరి ఆకాశవాణి శ్రోతల అసంఖ్యాకంగా ఎంతో మారుమూల గ్రామాల్లో ఉంటూ విద్యను ఆర్జన చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన అంశాలను కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా విని మరింత వాళ్ళు కూడా పట్టుదలతో చదివి కృతార్థులు కావాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా స్టూడియోస్కి ఇచ్చేసి మీ మనసులోని మాట మనవి చేసినందుకు ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు అన్నారు కదా మన ఆల్ ఇండియా రేడియోకును ఓపెన్ యూనివర్సిటీకి పుట్టిన దగ్గర నుంచి అనుబంధం ఉన్నది.
అదే రాసిన ఇవాళ విజిటర్ బుక్లో ఈ స్నేహ సంబంధం కలకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్ ఇన్ సర్వింగ్ ది సొసైటీ అండ్ ప్రొవైడింగ్ వెరీ క్వాలిటీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ టు ది లెర్నర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా, ముఖ్యంగా ఆకాశవాణి నిర్వాహకులకు, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.